వెల్కమ్ టు టాప్ 9 ఈటీ షో. మోస్ట్ ట్రెండింగ్ అండ్ లేటెస్ట్ హాటెస్ట్ ఈటీ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసిద్దాం. హైట్ 6 అడుగులు కాకపోవచ్చు, కానీ ఆయన రేంజ్ ఆకాశాన్ని టచ్ చేసేంత. వెయిట్ 80 కిలోలు ఉండొచ్చు, కానీ హెడ్ వెయిట్ మాత్రం డౌన్ టు ఎర్త్ అంట. టాలీవుడ్ కా కింగ్ మెగా స్టార్ కొడుకై ఉండొచ్చు, కానీ ఆయన తీరు సాధారణ మనిషి అంతా. ఆయనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంట. ఈ గ్లోబల్ స్టార్ కి బర్త్డే విషెస్ చెప్తోంది మన టాప్ 9 ఈటీ షో అంట. విషింగ్ అ హ్యాపీ బర్త్డే టు అవర్ వెరీ ఓన్ స్టార్ రామ్ చరణ్. అది మిమ్మల్ని డెఫినెట్గా లెట్ డౌన్ చేయకుండా, డిసప్పాయింట్ చేయకుండా ఇలా మేము కొనసాగుతామని ప్రామిస్ చేస్తాను. చాలు, నాకు మీకన్నా గొప్పగా లేదా బాబాయ్ కన్నా గొప్పగా అవ్వాలని నేను ఆశ లేదు. పోగొట్టకుండా లేదా చెడగొట్టకుండా అలా సాగిపోతే నాకు చాలు నా జీవితానికి. మెగాస్టార్ వారసుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ చిరుత సినిమాతోనే తనేంటో ప్రూవ్ చేసుకున్నారు. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా నామ్ కమాయించారు. ఓ పక్క మాస్ కమర్షియల్ సినిమాలు చేస్తూనే ఇంకో పక్క ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్స్ ని చూస్ చేసుకుంటూ బెస్ట్ యాక్టర్ అనే ట్యాగ్ కూడా వచ్చేలా చేసుకున్నారు. ఇక రీసెంట్ గా RRR సినిమాతో ఆస్కార్ అవార్డ్స్ రేంజ్ వరకు వెళ్లి తన తండ్రి మెగాస్టార్ చిరుని గర్వపడేలా చేశారు. ఆయనకి పుత్రోత్సాహాన్ని కలిగించారు. తన చేతుల్లో పుట్టాడు, తన గుండెపై తంతూ ఆడుకున్నాడు, తన చిటికెన్ వేలు పట్టుకుని నడిచాడు. అలాంటి తన గారాల బిడ్డ గ్లోబల్ స్టార్ రేంజ్ కు ఎదిగితే ఆ తండ్రి ఎలా ఆనందపడతారు, ఎంతలా గర్వపడతారు? ఓ రేంజ్ లో కదా. ఇప్పుడు చిరు కూడా అదే చేస్తున్నారు. రీసెంట్ గా తన కొడుకు గురించి ఓ ఎమోషనల్ ట్వీట్ కూడా చేశారు. రెండు మూడు రోజుల ముందు నుండే చెర్రీ బర్త్డే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఇండస్ట్రీ నుండి కొన్ని వేల లక్షల విషెస్ వచ్చాయి. కానీ ఎన్ని విషెస్ వచ్చినా వాటన్నింటిలో చెర్రీకి తన తండ్రి నుండి వచ్చిన విషెస్సే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. హాట్ టాపిక్ గా మారిపోయింది. చెర్రీ సక్సెస్ ని చూసి తండ్రిగా చిరు ఎంతలా పొంగిపోతున్నారో అందరికీ తెలిసేలా చేస్తోంది. ఎస్, తన కొడుకు చెర్రీ బర్త్డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ హ్యాండిల్లో ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న, హ్యాపీ బర్త్డే అంటూ తన ట్వీట్లో కోట్ చేశారు. అంతేకాదు, తన కొడుకుని ముద్దాడుతున్న ఫోటోను కూడా తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తో పంచుకున్నారు. అయితే చెర్రీకి వచ్చిన విషెస్ అన్నింటి మధ్య చిరు చేసిన విషెస్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. తండ్రిగా చిరు ఎమోషనల్ అయిన తీరు, ప్రౌడ్ ఆఫ్ యూ అంటూ కోట్ చేసిన ట్వీట్ ఇప్పుడు అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేస్తోంది. భారీగా లైక్స్ దక్కించుకుంటోంది. దాంతో పాటే తండ్రిని మించిన తనయుడనే కామెంట్ నెట్టింట వచ్చేలా కూడా చేస్తోంది. చెర్రీ ఫ్యాన్స్ తమ అభిమాన హీరోకి కుప్పలు తెప్పలుగా విషెస్ చెప్తున్నారు. అలా చెప్తూనే చెర్రీ పవన్ చిన్నప్పటి ఫోటో ఒకటి షేర్ చేశారు. ఇప్పుడు ఆ ఫోటోని సోషల్ మీడియా సెన్సేషన్ గా కూడా మార్చేశారు. మరి ఆ ఫోటో ఏంటి, దాని కథ ఏంటో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. రీసెంట్ పాన్ వరల్డ్ హిట్ RRR తో ఏకంగా హాలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్ అట్ ప్రెజెంట్ త్రూ అవుట్ వరల్డ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ట్రెండ్ అవుతున్నారు. తన బర్త్డే కారణంగా వైరల్ అవుతున్నారు. అయితే కొంతమంది ఫ్యాన్స్ మాత్రం చెర్రీకి కాస్త వెరైటీగా విషెస్ చెప్పారు. చరణ్ కు సంబంధించిన అరుదైన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ హీరోకి బర్త్డే విషెస్ చెప్తున్నారు. ఇక ఈ క్రమంలోనే చరణ్ పవన్ కు సంబంధించిన ఓ అమేజింగ్ ఫోటోని మరోసారి అందరూ చూసేలా చేశారు. రామ్ చరణ్ చిన్నప్పుడు అంటే 6 నెలల వయసున్నప్పుడు పవన్ కళ్యాణ్ అక్షింతలు వేస్తూ ఆశీర్వదిస్తున్న ఫోటోని అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దాంతో పాటు రీసెంట్ గా పవన్ తో ఉన్న చెర్రీ ఫోటోస్ ని పోలుస్తున్నారు. పోల్చడమే కాదు, చాలా సందర్భాల్లో చరణ్ అంటే తనకు చాలా ఇష్టమని పవన్ చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. నాటి నుండి నేటి వరకు బాబాయ్ అబ్బాయిల ప్రేమ అనుబంధం మారనే లేదంటూ నెట్టింట కామెంట్ చేస్తున్నారు. ఎట్ లాస్ట్ తెలిసిపోయింది. ఎప్పటి నుండో ఈగర్ గా వెయిట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ అందరికీ RC15 టైటిల్ ఏంటో తెలిసిపోయింది. మరి క్రేజీ టైటిల్ పై ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి? మెగా ఫ్యాన్స్ కి టైటిల్ నచ్చిందా లేదా?
లేదా వారు ముందు నుంచి అనుకున్న టైటిలే బాగుందనే ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారా? ఇది తెలియాలంటే వాచ్ ది స్టోరీ. స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో దిల్ రాజుస్ ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఫిల్మ్ గేమ్ చేంజర్. నిన్న మొన్నటి వరకు RC-15 వర్కింగ్ టైటిల్ తో నెట్టింట ఎప్పుడు ట్రెండ్ అవుతూ ఉండే ఈ సినిమా టైటిల్ రీసెంట్ గా చెర్రీ బర్త్డే కానుకగా అఫీషియల్ గా రిలీజ్ అయిపోయింది. కానీ టైటిల్ విషయంలో మాత్రం నెట్టింట మిక్స్డ్ టాక్ వచ్చేలా చేసుకుంటోంది. రీసెంట్ గా అనౌన్స్ అయిన RC-15 ఫిల్మ్ టైటిల్ అనుకున్నంత రీసౌండ్ మాత్రం చేయడం లేదనే కామెంట్ నెట్టింట వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ దగ్గర నుండి ఈ సినిమా టైటిల్ పై ఆరా తీసిన మెగా అండ్ చరణ్ ఫ్యాన్స్ అప్పటికే రిలీజ్ అయిన చెర్రీ సూట్ లో ఉన్న పిక్స్ ని చూసి ఓ టైటిల్ ఊహించుకున్నారు. CEO అంటూ ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ ని క్రియేట్ చేసి అఫీషియల్ పోస్టర్స్ మళ్ళీ నెట్టింట రిలీజ్ చేశారు. అప్పటి నుండి ఇదే పేరుని RC-15 టైటిల్ గా ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. దీన్నే నెట్టింట వైరల్ కూడా చేశారు. కానీ ప్రొడ్యూసర్ దిల్ రాజు రామ్ చరణ్ బర్త్డే వేడుకల్లో నెట్టింట వైరల్ అవుతున్న సర్కారోడు, CEO టైటిల్స్ తో పాటు గేమ్ చేంజర్ టైటిల్ కూడా చెప్పి ఈ మూడింట్లో ఒక టైటిలే ఈ సినిమా టైటిల్ అని హింట్ ఇచ్చారు. ఆ టైంలో కూడా దిల్ రాజు నోటి వెంట CEO అనే టైటిల్ రాగానే ఫ్యాన్స్ అందరూ క్రేజీగా ఊగిపోయారు. ఆ టైటిల్ కి తమ ఓటు అన్నట్టు హింట్ ఇచ్చారు. ఏ సరైనోడు, సర్కారోడు, బి CEO, సి గేమ్ చేంజర్, డి అది రేపటి వరకు సస్పెన్స్. కానీ రీసెంట్ గా దిల్ రాజు అనౌన్స్ చేసిన టైటిల్ వారనుకున్న CEO టైటిల్ కాకుండా గేమ్ చేంజర్ అని ఉండటంతో కాస్త డైజెస్ట్ చేసుకోలేకపోతున్నట్టు నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. టైటిల్ మార్చండి అంటూ శంకర్ అండ్ దిల్ రాజుకి రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ మరికొంతమంది ఫ్యాన్స్ మాత్రం గేమ్ చేంజర్ టైటిలే బాగుందంటూ ఈ టైటిల్ కి లైక్ చేస్తున్నారు. మరి ఈ టైటిల్ మెల్లిమెల్లిగా జనాల్లోకి వెళ్తుందా, సక్సెస్ అవుతుందో లేక మిస్ఫైర్ అవుతుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. అప్డేట్స్ అంటూ నిన్న మొన్నటి వరకు హంగామా చేసిన ఫ్యాన్స్ మీకోసం అప్డేట్ వచ్చేసిందిగా. చెర్రీ దిమ్మ తిరిగే లుక్ ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఖుషి కూడా చేస్తున్నట్టే ఉందిగా. గేమ్ చేంజర్ అని అందరినీ అర్పిస్తున్నట్టే ఉందిగా. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫస్ట్ లుక్ బయటకు వచ్చేసింది. అందరిని ఫిదా అయ్యేలా చేస్తోంది. ఎప్పట్లానే సూపర్ లుక్ అనే ట్యాగ్ కూడా తెచ్చుకుంటోంది. చెర్రీ వన్ ఆఫ్ ద బెస్ట్ లుక్స్ అనే ట్యాగ్ తో ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. మెగా ఫ్యాన్స్ డీపీగా పెండ్ పిక్ గా మారిపోయింది. ఇక చెర్రీ బర్త్డే సందర్భంగా చెర్రీ బర్త్డే కానుకగా RC-15 మూవీ టైటిల్ ని March 27 మార్నింగ్ అనౌన్స్ చేసిన దిల్ రాజు చెప్పినట్టే అదే రోజు ఆఫ్టర్నూన్ రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. త్రూ తన సోషల్ మీడియా హ్యాండిల్ షేర్ చేశారు. షేర్ చేయడమే కాదు, ఒక్కసారిగా సోషల్ మీడియా మొత్తాన్ని షేక్ అయ్యేలా చేశారు. ఎప్పటి నుండో అప్డేట్స్ అంటూ ఆశగా తనను అడుగుతున్న మెగా ఫ్యాన్స్ కి స్వీటెస్ట్ అండ్ హాటెస్ట్ గిఫ్ట్ ఇచ్చారు దిల్ రాజు. ఓ ఇండస్ట్రీ హిట్ తర్వాత ఆ హీరోకి భారీ ఫ్లాప్. ఈ హీరో సినిమా కారణంగానే మెగా ప్రొడ్యూసర్ కి భారీ లాస్. చేసేదేం లేక ఇదే ప్రొడ్యూసర్ డైరెక్టర్ కి విపరీతమైన క్లాస్. కట్ చేస్తే ఆ సినిమా మీద పడింది బ్లాక్ మార్క్. అది అప్పుడు, కానీ ఆ తర్వాత నుంచి హిట్ అవుతూనే వస్తోంది. ఇప్పుడు రిలీజ్ లో ఓ మాస్టర్ పీస్ అనే కమెంట్ తెచ్చుకుంది. ప్రొడ్యూసర్ ని సంబరపడేలా చేసింది. ఏంటది? ఇన్ షార్ట్ ఆరెంజ్ సినిమా జర్నీ ఇది. అన్నయ్య చిరు తమ్ముడు పవన్ లా కాకుండా ప్రొడ్యూసర్ గా తన జర్నీ మొదలుపెట్టిన మెగా బ్రదర్ నాగబాబు అప్పటి వరకు వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు. సక్సెస్ అవుతూనే ఉన్నారు. కానీ తన అన్నయ్య కొడుకు చెర్రీతో తీసిన ఆరెంజ్ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఒక్కసారిగా డీలా పడ్డారు. డైరెక్టర్ వెనుక ముందు చూసుకోకుండా డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టారంటూ ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ సినిమాతోనే ప్రొడ్యూసర్ గా తన జర్నీని కూడా ఆపేశారు. ఆ సినిమా ఓ చీకటి జ్ఞాపకం అంటూ తన ప్రతి ఇంటర్వ్యూలో కోట్ చేస్తూ మాట దాటేస్తూ వచ్చారు. కానీ చెర్రీ బర్త్డే సందర్భంగా అదే సినిమాని రిలీజ్ చేశారు నాగబాబు. ఫ్యాన్స్ ఒత్తిడో కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు, వచ్చే డబ్బుని జనసేనకు ఇస్తున్నట్టు కూడా అనౌన్స్ చేశారు. కానీ రిలీజ్ అయిన ఆరెంజ్ ఫిల్మ్ ధాటికి థియేటర్స్ షేక్ అవుతూ ఉండటంతో చెర్రీ బర్త్డే ఈవెంట్ వేదికగా తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేశారు. ఈ ఆరెంజ్ సినిమా సరదాగా రిలీజ్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆరెంజ్ రిలీజ్ అయినప్పుడు నేను కొంచెం ఆర్థికంగా నష్టపోయినా
సినిమా అబోవ్ యావరేజ్గా వెళ్ళింది తప్ప పెద్ద సక్సెస్ అవ్వాల. అయితే ఇప్పుడు ఆరెంజ్ రిలీజ్ అయినప్పుడు ఒక జనరేషన్ గ్యాప్లో ఆ సినిమా బయటకు వచ్చి ఇప్పుడు జనాలకు నచ్చిందంటే నేను చాలా షాక్ అయ్యాను. ఎక్కడ చూసినా ఆరెంజ్ ఈ 2 రోజుల నుంచి విపరీతమైనటువంటి అప్లాసు, అప్రిసియేషను. నేను నిజంగా షాక్ అయ్యా. ఓహో, అంటే ఒక జనరేషన్కి అంటే దాటి ముందే తీసాము. యాక్చువల్గా ఇప్పుడు జనరేషన్కి అది కరెక్ట్ సినిమా అని నాకు అనిపించింది. సో ఇక్కడ చరణ్ బాబుకి ఆఫ్టర్ అంటే ఒక యావరేజ్ సినిమా, 1 సెకండ్, ఒక అబోవ్ యావరేజ్ సినిమా ఇవాళ సూపర్ హిట్ టాక్ వచ్చింది. సో దట్ ఈస్ చరణ్స్ స్ట్రెంగ్త్. సో ఈ సినిమా ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇవ్వగలిగేటువంటి ఒకే ఒక గొప్ప పార్టీ మా జనసేన పార్టీ. సో ఆ పార్టీకి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫిల్మ్ ఇండస్ట్రీలో డైరెక్షన్ ఫీల్డ్లో టాలెంట్ మాత్రమే కాదు, సక్సెస్ రేట్ కూడా మ్యాటర్స్. ద మోర్ సక్సెస్ ద మోర్ యూ గెట్ ఆపర్చునిటీస్. ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఎంత తోపైనా తీసి పక్కకు పెట్టుడే. ఇదే ఈ ఫీల్డ్లో ఉన్న అన్లాజిక్ మ్యాజిక్. ఇదే మ్యాజిక్ ఈ డైరెక్టర్ విషయంలో మాత్రం మిస్ఫైర్ అయింది. ఓ సినిమా కారణంగా కెరియర్ వెనుకపడింది, కానీ మళ్ళీ ఆ సినిమానే ఈయన పేరుని మళ్ళీ రీసౌండ్ చేసేలా చేస్తోంది. బై బర్త్ తమిళవాడైన భాస్కర్ సినిమాలపై ఉన్న ప్యాషన్ తో అసిస్టెంట్ డైరెక్టర్ గా చాలా తెలుగు సినిమాలకి వర్క్ చేశారు. తన రైటింగ్ అండ్ డైరెక్షన్ టాలెంట్ తో దిల్ రాజుని ఇంప్రెస్ చేసి సిద్ధార్థ్ హీరోగా బొమ్మరిల్లు సినిమాని తెరకెక్కించారు. ఇండస్ట్రీ హెడ్ కొట్టి అందరినీ తన వైపే చూసుకునేలా చేశారు. ఫ్యూచర్ స్టార్ డైరెక్టర్ అని నామ్ కమాయించారు. హీరోలు, ప్రొడ్యూసర్లు తన వెంట పడేలా చేసుకున్నారు. ఇక ఈ క్రమంలోనే అప్పటికే మగధీర బ్లాక్ బస్టర్ హిట్ తో సూపర్ ఫామ్ లో ఉన్న రామ్ చరణ్ హీరోగా ఆరెంజ్ సినిమాను మొదలు పెట్టారు భాస్కర్. హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య మోస్ట్ అవైటెడ్ సినిమాగా ఆ సినిమాని ప్రాణం పెట్టి చేశారు. రామ్ కామ్ నేపథ్యంలో చెర్రీని చాలా పాష్ గా ఎక్స్ప్లోర్ చేశారు. మార్కెట్ లెక్కలు పట్టించుకోకుండా సినిమాని లావిష్ గా తెరకెక్కించారు. కానీ కట్ చేస్తే ఫిలిం రిలీజ్ అయిన డే 1 నుంచి నెగటివ్ టాక్ రావడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆరెంజ్ క్లియర్ కట్ ఫెయిల్యూర్ అనే టాక్ తో అందుకు కారణం డైరెక్టర్ లెక్కలేనితనం అనే కమెంట్ తో ఇండస్ట్రీలో కార్నర్ అయ్యారు. ఆ తర్వాత ఇండస్ట్రీకి చాలా ఏళ్లు దూరమయ్యారు. ఇటీవల అఖిల్ హీరోగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాతో హిట్ కొట్టినప్పటికీ కెరియర్ లో అయితే తన తోటి డైరెక్టర్స్ కంటే వెనకే ఉండిపోయారు. ఇక ఇదే క్రమంలో చెర్రీ బర్త్డే సందర్భంగా ఆరెంజ్ రీ రిలీజ్ అవ్వటం, దానికి థియేటర్స్ షేక్ అయ్యేంత రెస్పాన్స్ వస్తుండటంతో తెగ ఖుషి అవుతున్నారు ఈ డైరెక్టర్. రీ రిలీజ్ డే థియేటర్ కు వెళ్లి మరీ సినిమాను చూశారు. ఆడియన్స్ రెస్పాన్స్ చూసి ఎమోషనల్ అయ్యారు. ఫ్యాన్స్ తో మాట్లాడారు. మళ్ళీ తనకు వస్తున్న రెస్పాన్స్ చూసి పొంగిపోయారు. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా హ్యాండిల్ లో స్టార్ డైరెక్టర్ షేర్ చేసుకున్నారు. ఈ ట్వీట్ తో నెట్టింట వైరల్ అవుతున్నారు. చెర్రీ బర్త్డేతో సోషల్ మీడియా ఫేస్ కాస్త చేంజ్ అయింది, కానీ నిన్న మొన్నటి వరకు అయితే మంచు బ్రదర్స్ కారాలు మిరియాలు నూరుకుంటున్నట్టున్న ఫోటోలే కదా. మీమ్స్ నుంచి మొదలై ఫోటో న్యూస్ల వరకు అంతా ఆ టాపిక్ రిలేటెడ్ పోస్ట్లే కదా. అయితే మళ్ళీ ఈ టాపిక్ రైజ్ అయింది. మంచు మనోజ్ కమెంట్స్ తో అగైన్ వైరల్ అవుతోంది. ఓ 2 రోజుల క్రితం మంచు మనోజ్ షేర్ చేసిన వీడియోతో నెట్టింటకెక్కిన మంచువారి అన్నదమ్ముల లొల్లి కథ మోహన్ బాబు సీరియస్ అవటంతో కాస్త సర్దుకుంది. మంచు విష్ణు తమ మధ్య పెద్ద గొడవలేం లేవని, అన్నదమ్ముల మధ్య ఆ మాత్రం చిన్న చితక గొడవలు ఉండవా అని చేసిన కామెంట్స్ తో ఈ ఇష్యూ పూర్తిగా సైలెంట్ అయిపోయింది. కానీ రీసెంట్ గా మంచు మనోజ్ రిపోర్టర్ అడిగిన ఇదే ఇష్యూకి సంబంధించిన ప్రశ్నను దాటేయడం మళ్లీ నెట్టింట అనుమానాలను పుట్టిస్తోంది. వీరి మధ్య ఇంకా కుదురుకోలేదేమో అనే చర్చ నెట్టింట మొదలైంది. నాకు సినిమానే లైఫ్, మీరే నా జీవితం, సినిమా లేకపోతే నాకేమీ లేదు. సో మళ్ళీ సినిమాకే వస్తున్నాను. మీ అందరూ బ్లెస్సింగ్స్ కావాలి. అండ్ కొత్త జీవితం స్టార్ట్ చేశాను. మీ అందరూ బ్లెస్ చేసి మాకు ఒక సంతోషమైన జీవితం ఇస్తారని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.